లోకం ఏం చెప్తూ ఉంటుందంటే పరిశుద్ధంగా ఉండాల్సిన అవసరం లేదు, పాప కార్యాలతో నీకు ఇష్టం వచ్చినది నువ్వు జీవించి నీ యొక్క హృదయానుసారమైనటువంటి కార్యాలను, నీ కోరికలను, నీకు వచ్చినది సమస్తం కూడా నువ్వు నెరవేర్చు అనేటువంటి తలంపులను, ఉద్దేశాలను మనలోని అనేక భావాలను ఏం చేస్తూ ఉంటుందంటే లోకంలో ఉన్నటువంటి వ్యక్తులు కానీ, లోకంలో ఉన్నటువంటి కానీ మనలోని కలువ చేస్తూ ఉంటుంది. మరి దేవుని వాక్యం ఏమంటూ ఉంటుందంటే పరిశుద్ధంగా ఉండమని చెప్తూ ఉంటుంది. లోకం ఏమంటుంది అనేది చాలా చులకనగా మనకి ఎంతో తేలిగ్గా చూపిస్తూ ఉంటుంది మన కంటికి. దేవుని వాక్యం ఏం చెప్తూ ఉంటుందంటే పరిశుద్ధంగా జీవించమని, దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించాలని మనకి హెచ్చరిక చేస్తూ ఉంటుంది. ఎప్పుడైతే మనము దేవుని యొక్క వాక్యానుసారమైనటువంటి జీవితాన్ని మనం జీవించేవారుగా ఉంటామో, దేవునికి మనం మరింత దగ్గరగా మనం జీవించేవారుగా ఉంటాము. ఫలితంగా మనం ఏం కోరుకుంటామంటే దేవుడు మన కొరకు దాచించినటువంటి ఆ యొక్క వాగ్దాన ఫలమైనటువంటి నిత్యరాజ్యాన్ని, భూలోక సంబంధమైనటువంటి మన యొక్క ప్రతి అవసరాన్ని కూడా ఆయన మనకి అనుగ్రహిస్తూ ఉంటాడు.